ఒకరోజు అత్తగారు శారద, కోడలు అనామిక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మనకెంతమంది చుట్టాలున్నారు? ఎందుకు అట్ట అడుగుతున్నావు కోళ్ళ? చెప్పండి అత్తయ్య, మనకెంతమంది చుట్టాలున్నారు? వాళ్ళని పిలిచి భోజనాలు పెడతావేంటి? భోజనాలే పెడతాను, కానుకలే ఇస్తాను, తర్వాత తెలుస్తుంది కదా. ముందు మనకెంతమంది చుట్టాలున్నారో చెప్పండి. వాళ్ళ సంఖ్యని బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలని నేను ఒక పథకం వేసుకుంటాను. చుట్టాలు మొత్తం కలిపితే 10 మంది వరకు ఉంటారు కోళ్ళ. వాళ్ళందరూ ఏదొక విధంగా మన సహాయం పొందిన వాళ్లే కదా అత్తయ్య. అంటే నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదే. చెప్పండి అత్తయ్య, మనకున్న చుట్టాలు ఏదొక విధంగా మన సహాయాన్ని పొందిన వాళ్లే కదా. శారదకి కోపం వచ్చింది. అవును కోళ్ళ, అయితే ఇప్పుడేం చేద్దామంటావు? అత్తయ్య, కోపం తెచ్చుకోకండి. ఇంతకు ముందే నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం మనం చేసుకుంటూ పోతే తొందరలోనే పైకి పోవచ్చంటావు, అంతేనా? ఎందుకత్తయ్య ఏది చెప్పినా అపసక్కును మాట్లాడతారు. నీ పిసినారి బుద్ధికొచ్చే ఐడియాలు ఎటాగుంటాయో నాకు తెలీదా? ఇంటి దగ్గర స్నానం చేస్తే నీళ్లు ఖర్చు పెరిగిపోద్దని నది దగ్గర తీసుకెళ్ళావు. క్షణంలో మోసలేక ఆహారం అయ్యేదాన్ని. కానీ తెలివిగా తప్పించుకున్నారు కదా అత్తయ్య. అంటే ఏమిటే, నన్ను చంపడానికే నది దగ్గర తీసుకెళ్ళావేంటి? అయ్యో అత్తయ్య, మిమ్మల్ని చంపాలంటే నది దగ్గర తీసుకెళ్ళి మొసల్ని కష్టపెట్టాలా చెప్పండి? నాకు చిటికిలో పని. నీకొద్దా అన్నం కోళ్ళ, నీకొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా ఏంటో చెప్పవే, విని తరెత్తాను. మీ ముచ్చటని నేనెందుకు కాదంటాను అత్తయ్య, చెప్తాను అని అనామిక చెప్తూ ఉండగా మావయ్య ప్రసాదు, భర్త రమేష్ అక్కడికొచ్చారు. రండి సామి అనుకొచ్చారు. మన పిసినారి కోడలకే దిక్కుమాలిన ఐడియా ఒకటి వచ్చిందంట, అది విని తరెద్దాం. అత్తయ్య, అది దిక్కుమాలిన ఐడియా కాదు. ఏడాదికి 2 లక్షల రూపాయలు బీర్వాలో భద్రంగా పెట్టుకోవచ్చని చెప్పే ఐడియా. ఏంటేంటి, ఏడాదికి 2 లక్షల రూపాయలు బీర్వాలో భద్రంగా పెట్టుకునే ఐడియానా? అయినా అంత ఖర్చు మనం ఎక్కడ పెడుతున్నాం కోళ్ళ? ఒక్కసారిగా పెట్టట్లేదు అత్తయ్య. నెల మన తినడానికి పెడుతున్న ఖర్చు మొత్తం కలిపితే ఏడాదికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. సర్లేమ్మా కోళ్ళ, ఇప్పుడు నీకొచ్చిన ఐడియాతో ఆ డబ్బుల్ని మనం బీరువాలో దాచుకోవచ్చని చెప్తున్నావు కదా. అవును మావయ్య. చెప్పుకోల్లా, మరి నీకొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా ఏంటో చెప్పు. మనకి 10 నుండి 12 మంది వరకు చుట్టాలున్నారని అత్తయ్య గారు ఇప్పుడే చెప్పారు మావయ్య. మీ అత్తయ్య చెప్పింది నిజమే. మనకి 12 మంది వరకు చుట్టాలున్నారు. అయితే ఏంటి మావయ్య, ఒక్కొక్క నెల ఒక్కొక్కరింటికి వెళ్ళుందాం. అప్పుడు మన తిండి కోసం పెట్టే ఖర్చు మిగులుతుంది. ఎలా ఉంది మావయ్య నా పథకం? అని అనామిక చెప్పగానే ప్రసాదు, శారద, రమేష్ ముగ్గురు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. అనామిక వాళ్ళ ముఖాల్ని పట్టించుకోకుండా, అత్తయ్య, నాకు వచ్చిన ఐడియా ఎలా ఉందో చెప్పలేదు. నీ మొహలా ఉంది. అయితే బాగుందన్నమాట. ఎందుకు అనామిక రోజు రోజుకి నువ్వు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో అంత దారుణం ఏముందండి? ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతుంటే. అమ్మా, ఎవరైనా చుట్టాలింటికెళ్ళి 4 రోజుల పాటు ఉంటారా? మనం ఉందా మావయ్య? అరగంటలో మన ప్రయాణం, సిద్ధంగా ఉండండి. ఏంటి, అరగంటలో మన ప్రయాణమా? అవునత్తయ్య, ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నం తినే వేళకి వెళ్తాం. ఇప్పుడు వేసుకున్న బట్టలే చాలు. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు వేసుకున్న బట్టలే చాలా? మరి 4 రోజులు ఏం వేసుకుందాం? అబ్బా అత్తయ్య, ఆ మాత్రం కూడా తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? మనం వెళ్తున్నది చుట్టాలింటికి. అలా బట్టలు ఉంటాయి కదా, మనం ఆడవాళ్ళ చీరలు కట్టుకుందాం, మావయ్య ఆయన మగవాళ్ళు వేసుకుంటారు. నీ పిసినారి బుర్రకి దండం కోళ్ళ. అనామిక సిగ్గుపడుతూ, అంతా మీ అభిమానం అత్తయ్య. మీ అత్తాకోడళ్ళ ప్రేమాభిమానాల్ని నేను చూడలేకపోతున్నానమ్మా. ఇప్పుడేంటి, వేసుకున్న బట్టలతో ఇట్ట వెళ్ళిపోవడమేగా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెళ్దాం పదండి. ఒక్క నిమిషం మావయ్య అని అనామిక ఇంట్లోకి వెళ్ళింది. శారదా, ప్రసాదులు తమ పిసినారి కోడలు ఏం తీస్తుందోనని అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. అనామిక 4 ఖాళీగా ఉన్న లగేజీ బ్యాగుల్ని తీసుకొచ్చింది. ఎవరి ఖాళీ లగేజ్ బ్యాగ్ని వాళ్ళెత్తున పెట్టుకుని బయలుదేరదాం అని చెప్పగానే అనామిక ఉపాయం అర్థం చేసుకుని ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు అత్తమామల లగేజ్ బ్యాగుల్ని వాళ్ళ నెత్తి మీద పెట్టింది. తన లగేజ్ బ్యాగ్ని మాత్రం భర్త రమేష్ నెత్తిన పెట్టింది. ఇక అడవి మార్గం ద్వారా నడవటం మొదలుపెట్టారు. శారద కోపంగా, నీ పిసినారి బుద్ధి తగలయ్యా. మన ఆడాళ్ళకి ఎట్టాగో ఫ్రీ బస్సు ఉంది కదా, 2 మగాళ్ళకి టిక్కెట్ తీసుకుంటే 20 రూపాయలు అవుద్ది. అది కూడా ఖర్చు పెట్టకుండా ఎట్ట అడవి దారిలో నడిపించడం ఏమీ బాగాలేదమ్మా. నడక మంచిదత్తయ్య, నడవండి, మీరు ఖచ్చితంగా 100 దాడతారు అంటూ హుషారుగా అనామిక నడుస్తూ ఉంటుంది. లగేజీ బ్యాగులు మోసుకుంటూ శారద, ప్రసాదు, రమేష్ నీరసంగా నడుస్తూ ఉంటారు. సమయం అలా గడుస్తూ ఉంటుంది. ఏదోలాగా
బహుదూరపు చుట్టమైన అపర్ణ ఇంటికొచ్చారు వారు. అప్పుడే అపర్ణ తన భర్త మోహన్ తినటం కోసం కూర్చున్నారు. అనామిక తలుపు తట్టింది. సరిగ్గా తినేటప్పుడు వస్తారు. ఏ పని ఉండదు, ఏముండదు. చూస్తానుండండి అని అపర్ణ కొంచెం కోపంగా కిటికీ తెరిచి చూసింది. పిసినారి అనామిక కుటుంబం కనిపించింది అపర్ణకి. అద్దిరిపడి వెంటనే కిటికీ వేసి భర్త దగ్గరికి వచ్చింది. ఆ పిసినారి అనామిక కుటుంబంతో సహా వచ్చేసిందండి. నువ్వు చెప్పేది నిజమా అపర్ణ? నిజమండి. లగేజ్ బ్యాగులతో వచ్చారు. వాళ్ళ వాలకం చూస్తుంటే మన దగ్గర ఒక వారం రోజులైనా ఉండేలా ఉన్నారు. వామ్మో, వారం రోజులా? అసలే వాళ్ళు ఆకలి మీదున్న పులి లాంటి వాళ్ళ అపర్ణ. లేత లేడి పిల్ల పులికి దొరికినట్టు మనం వాళ్లకు చిక్కితే అది కావాలి ఇది కావాలి అంటూ మనల్ని శాంతం నాకేస్తారు. మన డబ్బుల పెట్టికి పెద్ద చిల్లు పెడతారు. మనం కూడా పట్టుకుని ఊరికెళ్తున్నట్టుగా బిల్డప్ ఇద్దాం. అప్పుడు వాళ్ళు ఇంకొకరింటికి వెళ్ళిపోతారు అని ఇద్దరూ మాట్లాడుకుని ఇద్దరూ పెట్టెపట్టుకుని అప్పుడే బయటకొచ్చారు. పిసినారి అనామిక కుటుంబాన్ని చూశారు. అయ్యో అనామిక, లగేజ్తో వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే మా దగ్గర ఒక వారం రోజులు ఉండేలా వచ్చారని అర్థమవుతుంది. వారం కాదు, నెల రోజులు ఉండాలని వచ్చాం పిన్ని. అయ్యో, మేమిప్పుడే వేరే ఊరికి బయలుదేరాం. మీరు దేవకి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళండి. మీకు తెలుసు కదా, దేవకి పెద్దమ్మ మనసు చాలా మంచిది అని చెప్పింది. అప్పుడు అనామిక తనలో తాను, దొంగ మొక్కుంది. మమ్మల్ని కిటికీలో నుంచి చూసి ఊరికి వెళ్లే డ్రామా ఆడుతుంది. నేను ఊరుకుంటానా? ఖర్చు పెట్టించకుండా వదిలిపెడతానా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. అలా అంటే ఎలా పిన్ని? మేమందరం 10,000 సంపాదించుకునే పన్నొదులుక్కొని నీ దగ్గరకు వస్తే మీరు ఊరికెళ్ళడం ఏం బాలేదు అని చెప్పిన కోడలు అనామికని అత్తగారు శారద ఆశ్చర్యంగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. వామో, ఇది 10,000కి టెండర్ వేసింది. ఇచ్చేదా కుదిలిపెట్టదుగా అని అనుకుంది. అపర్ణ దంపతులు కంగు తిని మొఖాలు చూసుకున్నారు. అయ్యో, పోవాలని మాకు కూడా లేదు. కాకపోతే వెళ్లాల్సి వస్తుందమ్మా అనామిక. మీరు వెళ్ళండి పిన్ని. ఎలాగో మేము వచ్చాం కదా, ఇంట్లోని సామాన్లు వాడుకుంటూ ఇంటిని చాలా భద్రంగా చూసుకుంటాం అని అనామిక చెప్పగానే అపర్ణకి కోపం వచ్చింది. తనలో తాను, జిడ్డు మొక్కుంది. ఇలాంటి డైలాగ్ ఒకటి వేస్తుందని తెలిసే మా జాగ్రత్తలో మేమున్నాం. దీన్ని పిసినారి రోగాన్ని నేను కుదుర్చుతాను అని మనసులో అనుకొని పైకి అనామికతో ఇలా అంటుంది. ఈ రోజు మేము వెళ్లేదుందని మాకు ముందే తెలుసు కాబట్టి ఇంటి సరుకులు అంతగా లేవు అనామిక. అన్నీ నిండుకున్నాయి. కావాలంటే చూద్దు పదా అని అనామిక కుటుంబాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది. నిజంగానే ఇల్లంతా ఖాళీగా ఉంది. కూర్చునే కుర్చీలు లేవు, టీవీ లేదు, ఫ్యాను ఫ్రిడ్జ్ మాత్రమే కనిపించాయి. ఫ్యాన్ వేపిని. అయ్యో అనామిక, కరెంటు బిల్లు 3,000 కట్టాల్సిందుంది. కట్ చేశారమ్మా. దీపం పెట్టుకొని అలాగే కాలం గడుపుతున్నాం తల్లి. ఎలాగో మీరు నెల రోజులు ఉండడానికి వచ్చారు కాబట్టి ఆ 3,000 కట్టేయండమ్మా. మాకు కరెంట్ వచ్చింది. అప్పుడు ఫ్రిడ్జు ఫ్యాను వాడుకోవచ్చు. ఏమంటావు అనామిక అని అపర్ణ అడిగింది. అప్పుడు అనామిక తనలో తాను, వామ్మో, ఈ అపర్ణ పిన్ని నా పిసినారి తెలివిని దెబ్బ కొట్టేలా ఉంది. 3,000 అంటే మామూలు విషయం కాదు కదా అని అనుకుంటూ ఉండగా అపర్ణ కల్పించుకొని, అనామిక, సరుకులు నిండుకున్నాయని నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. కిచెన్లోకి పదమ్మా, నువ్వే చూద్దువు అని అనామికని తీసుకుని కిచెన్లోకి వచ్చింది. ఖాళీగా ఉన్న పప్పు దినుసుల డబ్బాలన్నీ కనిపించాయి. అనామికకి భయం పట్టుకుంది. నువ్వు చెప్పింది నిజమే పిన్ని, డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అనామిక, నెల రోజులు ఉండాలని మీరొచ్చారు. నువ్వు చెప్పినట్టుగా ఇంటి తాళాలు ఇచ్చేసి మేము ఊరికి పోతాం. కరెంటు బిల్లు కట్టేయండి, ఇంటి సరుకులు కూడా తెచ్చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, గ్యాస్ కూడా అయిపోయింది అని అపర్ణ చెప్తుంటే అనామిక దిగులు ముఖం పెట్టింది. మనకు కొంచెం దూరంలో కిరాణా కొట్టుంది. అక్కడ మినీ గ్యాస్ అమ్ముతారు. ఒక్కడు తెచ్చుకోండి, సరిపోద్ది. ఆనందంగా ఉండండి. నేను వద్దని చెప్పడం లేదు కదా అని అపర్ణ చెప్పగానే అనామిక లెక్కలవి వేసుకొని తనలో తాను, ఇదేంటి అపర్ణ పిన్ని నాకు షాక్ ఇచ్చింది. చుట్టాలిళ్లలో ఉంటూ నెల ఖర్చులను పొదుపు చేయాలని ప్లాన్ చేస్తే ఇక్కడ ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు బాబాయ్. ఇక్కడి నుంచి దేవకి పెద్ద ఇంటికి వెళ్ళడమే మంచిది అని అనుకుంది. అప్పుడు అపర్ణ కల్పించుకొని, సరే అనామిక, ఇక మేము వెళ్తాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. మేం కూడా వెళ్తాంలే పిన్ని. మీరు లేనప్పుడు మేం మాత్రం ఉండి ఏం చేస్తాం చెప్పండి. ఏం బాగుంటుంది అలాగా. మీరు ఊరికి వెళ్ళండి, మేము దేవకి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ ఉంటాంలే. మీరు తిరిగి వచ్చాక ఫోన్ చేయండి. అలాగే అనామిక, మేము తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాం, అప్పుడు రండి. ఇప్పుడు మాత్రం దేవకి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళండి అని అపర్ణ ఇచ్చిన షాక్ కి అనామిక మైండ్ బ్లాక్ అయింది. ఇక చేసేదేమీ లేక, అత్తయ్య, మావయ్య, ఏవండి, మనం దేవకి పెద్దమ్మ ఇంటికి వెళ్దాం పదండి
అని అపర్ణ ఇంటి నుంచి పిసినారి కోడలి కుటుంబం బయలుదేరింది. మన పిసినారి కోడలు తెక్క కుదిరింది. దేవకి పెద్దమ్మ కూడా ఏదోలాగా బుద్ధి చెప్పుద్ది, అప్పుడు ఇంటి దారి పట్టుద్ది అని అనుకొని శారద మురిసిపోయింది.